ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అని గాజువాక జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి అన్నారు. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషాద్రి మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవజాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది అని చెప్పారు. భూమిపైన నీటిలో ఉండే జీవరాశులు ప్లాస్టిక్ ని తినడం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను వినియోగదారులకు వివరించారు. జోనల్ ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, ఫౌండేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలండి. అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా మంచి వాతావరణం ఇవ్వాలి అంటే మనం ముందుగా ప్లాస్టిక్ పిల్లలకి ఆరోగ్యం కానీ మన ఆరోగ్యం కానీ చూసుకోవడం కాదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అది వస్తున్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మాకు సహాయ సహకారాలన్నీ సూచించకపోతూ ఈ యొక్క జేడీ ఫౌండేషన్ జేడీ ఫౌండేషన్ వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేము ఈ రోజు పాతగాజువాక మహిళా రైతు బజారు వద్ద ప్లాస్టిక్ ని వినియోగించవద్దు, నారసంచులనే వాడండి అని చెప్పేసి ఒక నినాదంతో మేము వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ జేడీ ఫౌండేషన్ సభ్యులందరం వచ్చామండి. నారసంచులను వాడండి, ప్లాస్టిక్ ని నివారించండి. ఈ పెనుభూతం ప్లాస్టిక్ భూతాన్ని మనం వినియోగదారులు వినియోగించడం తగ్గిస్తే ఉత్పత్తిదారుల యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది ఆటోమేటిక్ గా. ఏ రోజైతే వినియోగదారులు వినియోగం చేయకుండా ఉంటే ఆ రోజు ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసినా సరే వాళ్ళు మూలం పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉత్పత్తిదారులను మనం ఇండైరెక్ట్ గా ఇలాగా వినియోగదారులందరూ కూడా సమీకృతంగా ఒకే మాట మీద వచ్చి ఈ యొక్క ప్లాస్టిక్ ని కొనకుండా వినియోగించకుండా ఉంటే ఉత్పత్తిదారులు ఆటోమేటిక్ గా ఉత్పత్తి తగ్గిపోతుందని మీ అందరికీ ఈ జేడీ ఫౌండేషన్ తరఫున నేను విన్నవించుకుంటున్నాను. నమస్తే.